ఫ్రెండ్స్, ఈరోజే ఛానల్ స్టార్ట్ చేశాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక డెలివరీ యాప్లో వెళ్ళాను. డెలివరీ యాప్లో వెళ్తే ఏమో 130 రూపీస్ ఉంది, ఇదే ఫ్రైడ్ రైస్. ఇంకొక డెలివరీ యాప్లోకి వెళ్తే ఏమో 160 ఉంది. ఇదంతా అయ్యే పని కాదు, మనమే పోయి తెచ్చుకుందామని నేనే బండి ఎత్తుకుని వెళ్ళాను. వెళ్తే అక్కడేమో 70 రూపాయలు అన్నారు. మా చిత్తూరులో అయితే 60 రూపాయలే. అందరం వెళ్ళాలంటే 500 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుందని ఇంకా 10 రూపాయలు పోతే పోయిందని ఇక్కడే తీసుకున్నాను. వాడిని పెరుగు ఆనియన్ వద్దని చెప్తే ఆనియన్ ఏమంటే ఆనియన్ బాగా ఫుల్గా వేశాడు. బాగానే ఉంది. టేస్ట్ అయితే చూడలేదు ఇదివరకు. టేస్ట్ చూస్తా ఆతృతగా వీడియో చేస్తున్నాను. ఒకే రోజు అందరూ సబ్స్క్రైబర్లు అందరూ నాకే సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే ఆతృత లేదు. మెల్లగా 1 by 1 డే డెవలప్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఆదివారం అమావాస్య అనుకున్నా, కానీ అమావాస్య కాకుండా పోయింది. చాలా బాధగా ఉంది. తర్వాత కార్తీక మాసంలో నేను నాన్ వెజ్ అయితే అసలు ముట్టను. తెలుగు కార్తీక మాసంలో ముట్టను, తమిళ కార్తీక మాసంలోనూ ముట్టను. కానీ అక్కడ పోయి చూస్తే వాళ్ళు చికెన్ వేసిన దాంట్లోనే ఎగ్ వేసిన దాంట్లోనే ప్రాన్స్ వేసిన దాంట్లోనే దీన్ని కూడా వేసినారు. ఏదో ఒకటి అయితే అయ్యిందిలే, బిల్ పేమెంట్ చేసినాం కదా అని ఇంకా తీసుకొని వచ్చేసాను. ఈ అన్నం అయితే వేస్ట్ చేయకూడదు కాబట్టి తింటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే తప్పకుండా ఈడ్చి లాగిపెట్టి కొట్టండి. ఆన్లైన్ డెలివరీ యాప్స్లో చాలామంది వెజ్ అని కొడతారు, కానీ నాన్ వెజ్ చేసిన దానిలోనే వెజ్ కూడా చేస్తారని చాలామందికి తెలియదు. కానీ నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. ఆ వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళే భక్తులు ఎలా తింటున్నారో ఏంటో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని నాన్ వెజ్ అయితే తినేసే పోయేట్టుగా ఉంది అందరూ జనాలు. ఇలా చేస్తే ఇది మోసం కదండి. దేవుడి దగ్గరికి పోయేటప్పుడు వాళ్ళు మనసులో నాన్ వెజ్ ఏం తినకూడదని వెళ్తారు, కానీ నాన్ వెజ్ చేసిన దాంట్లో వెజ్ చేసి వీళ్ళు డెలివరీ ఇచ్చేస్తున్నారు. దీని అయితే నేను ఖండించలేను, కానీ ఏం చేయలేము. జరుగుతూ ఉంటుంది. సమాజం ఎటుపోతే నేను అటే పోతాను. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈరోజే సబ్స్క్రైబర్లు అందరూ వచ్చేవాళ్ళని అయితే నేను అనుకోలేదు. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చూస్తున్నాను. మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను.